విజయసాయి రెడ్డి గారు ఓవర్ యాక్షన్, కరెక్ట్ అయిన పదం అయితే మీరు ఓవర్ యాక్షన్ అనాలి. మన భారతీయ సంస్కృతిని, మతాలని ఎవరు కించపరిచినా సరే వాళ్ళని వెలివేయాలి, వారి మూలాలేంటో తెలుసుకోవాలి అంటూ ఇంత పొడుగు ట్వీట్ ఒకటి పెట్టారు. ఆయన ఈ మధ్యకాలంలో ఆయనకు పాపం ఒక మంచి ఇమేజ్ కోసం నానా తాపత్రయపడుతున్న విషయం మనం చాలాసార్లు చెప్పుకోవచ్చాం. ఈయనకి ఏదన్నా ఇప్పుడు రావణ అనే అతను కానీ, ప్రకాష్ రాజ్ కానీ ఏం మాట్లాడారో తెలుసుకొని దాని మీద స్పందిస్తే ఒకటి, లేదు అందరూ ఇలా వారిని విమర్శిస్తున్నారు కాబట్టి మనం కూడా విమర్శిస్తే మనలోని మంచితనాన్ని మరొక దాన్ని చూస్తారని ఆయన అనుకుంటున్నట్టున్నది. కానీ ముందు ఆ లిక్కర్ సేల్స్ కేసులో ఈయన పాత్ర ఏంటో ఓపెన్గా వచ్చి చెప్పమనండి. లోపల ఈడీ దగ్గర ఏం చెప్పాడో బయట నేను అదే చెప్పానని చెప్తుంటాడు. కానీ చేతనైతే నిజంగా స్వచ్ఛత అనే ఒక ముసుగుగా ఆయన ధరించాలి అనుకుంటే విజయసాయి రెడ్డి గారు చేయాల్సినవి చాలా ఉంటాయి. రాష్ట్రంలో ఆయన పీకకి ఏదైనా చుట్టుకుంటుంది అనుకున్నప్పుడేమో వచ్చి ఈ ముసలి రాజకీయ నాయకుడు అంటూ చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం, ఆయన జోలికి రాకపోతేనేమో ఎక్కడ లేని సెక్యులరిస్ట్ లాగా మారిపోవటం, ఇవన్నీ చూస్తున్న వాళ్ళకి ఏంటంటే పాపం విజయసాయి రెడ్డి అనిపించక ఆ మీడియా ఏదో, ఆ డిజిటల్ మీడియా ఏదో తొందరగా పెట్టేస్తే అందరికీ బాధ తప్పుద్ది కదా. ఆయన భావాలన్నీ ఇలా పెట్టేసుకొని ఒక ఫోటో ఇచ్చేసేసి లేదు ఒక చైర్మన్ డెస్క్ అనో లేకపోతే CEO షోరుగానో ఈ కథనాలు రాపించుకుంటూ ఉండవచ్చు కదా. మనవి కాని భావాలన్నింటినీ ప్రజల నెత్తి మీద రుద్దుతూ ఆచరించమని కోరుతూ అలాగున ఒక అరగంట ప్రోగ్రాం కూడా తయారు చేయించుకోవచ్చు కదా. ఆ డిజిటల్ మీడియా ఏదో తొందరగా పెట్టవయ్యా విజయసాయి రెడ్డి అని అందరు అడుగుతారు కదా. వాటి సంగతి వదిలేసి పైగా నాకు ఖగోళ శాస్త్రం అంటే బాగా మక్కువ, నేను వ్యవసాయం చేస్తున్నాను, రాజకీయాలకు దూరంగా ఉన్నాను, జూన్ నెలలో పార్టీ పెడతాను, జూలైలో నేను వస్తున్నాను అన్నారు కదా. ఆ పని చూడండి సార్, ఎందుకు ఊరికనే అంటే ఇప్పుడు తనకు తాను ఒక సెలబ్రిటీనే, ఖచ్చితంగా సెలబ్రిటీనే, పాపులర్ పర్సనే. అంతకుముందు ఈయన ట్వీట్లో ఏం పెట్టాడు, ఇప్పుడు వచ్చి శుద్ధులు చెప్తూ ఉంటే ఎట్లా అందరికీ నీతి వ్యాఖ్యలు ప్రవచనాలు. విజయసాయి రెడ్డి గారు మీరు మంచి పేరు తెచ్చుకోవాలి అనుకుంటే మంచి చర్యల ద్వారా తెచ్చుకోవచ్చు, అంతేగాని లోకంలో సగం మంది ఒకళ్ళకి వ్యతిరేకంగా మారారు కాబట్టి మనం కూడా ఆ గట్టున ఈ గట్టున అనుకుంటూ ఏదో ఒక గట్టులో చేరిపోయి విమర్శలు చేయకండి. రావణ అనే అతను కానీ, ప్రకాష్ రాజ్ కానీ, లేకపోతే నేను కానీ, మీరు కానీ, ఎవ్వరు కానీ ఒక ప్రసంగం చేస్తే ఆ ప్రసంగాన్ని నిర్ద్వందంగా ఖండించాల్సిందే, ఏది అందులో చెడు ఉంటే. అంతేగాని వాడు ఎవడో చెప్పాడు కాబట్టి మనం కూడా వినకుండా అప్లై ద మైండ్. కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తుంటారు కదా, అధికారులు రూల్స్ ఇవన్నీ పక్కన పెట్టండి అంటే అన్నీ కాదు, రూల్స్ మేము పాలసీలు ఫిక్స్ చేస్తాం, బట్ అప్లై చేసేటప్పుడు మైండ్ కూడా అప్లై చేయండి. ఇప్పుడు రైతులకి 10 ఎకరాలు ఉన్న రైతుకి ఎందుకు రైతు బంధు అన్నప్పుడు ఆయన చెప్తూ ఉంటాడు కొద్దిగా మైండ్ వాడాలా, ఎందుకంటే 15 ఏళ్ళుగా వ్యవసాయం చితికిపోయింది అంతకుముందు, సో మనం వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉంది, అంతేగాని 10 ఎకరాలు ఉన్నవాడికి రైతు బంధు ఎందుకు కాదు అని చెప్పిన వీడియోలు చాలా ఉంటాయి చూడండి. ఎందుకంటే అగ్రవర్ణాల్లో ఉన్నంత మాత్రాన, 10 ఎకరాలు ఉన్నంత మాత్రాన అందరూ లక్షాధికారులు సాయం తీసుకోవాల్సిన అవసరం లేని స్థితిలో ఉండరు. అదొకటే కాదు, చాలా చోట్ల కూడా రూల్స్ మనం ఒక పాలసీని ఫ్రేమ్ చేయడానికి, అర్హుల్ని ఎంపిక చేయడానికి ఒక మార్గం మాత్రమే, అంతేగాని వాటి పేరు చెప్పి అర్హుల్ని ఏరివేయటానికి కాదు ఏ పాలసీ అయినా. దీన్నే ఇంప్లిమెంట్ చేసేటప్పుడే చెప్తూ ఉంటారు అప్లై చేయండి, మైండ్ అప్లై చేయండి అని చెప్పేసి. 90 ఏళ్ల వృద్ధురాలకి లైఫ్ సర్టిఫికేట్ తీసుకురావాలంటే ఆ వయసులో ఆమె ఎక్కడికి తిరుగుతుంది? ఆమె బతుకుందా లేదా? పోయిన నెలలో తీసుకుందా లేదా? మీ దగ్గరకు వచ్చి తీసుకుంది, ఇప్పుడు ఆమె ఉంది, మైండ్ అప్లై చేయి, నిజోలు ఎవడు రాడు. ఇలాంటివి. అలానే ఎవడన్నా ఏదన్నా గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా అదిగో ఎద్దు నింది అనగానే కట్టేయండి, దూడ కట్టేసేయండి అన్నట్టుగా వ్యవహరించకండి. అవతల వాడు నిజంగా మాట్లాడితే కోట్ చేయండి దాన్ని. ఇప్పుడు ఈ రోజున ఇలా మాట్లాడాడు, ఇతనికి ఎలా ఉంది? సనాతన ధర్మం గురించి, హైందవత్వం గురించి, మన సంప్రదాయాల గురించి ఒకడెవడో వచ్చేసి చీప్గా మాట్లాడినంత మాత్రాన అదే ఆ గొప్పతనం ఎక్కడికి పోదు. ఆకాశం మీద తల ఇలా నిరువుగా పెట్టేసి ఊస్తే ఎవడి మీద పడుతుంది? అది మన మీదే పడుతుంది. అందుచేత ఎవడు ఆ గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని ఎప్పటికీ తగ్గించలేరు. ఇంకొకడు వచ్చి నేను మోస్తున్నాను అనగానే నీ వల్లనే ఉద్ధరించబడినట్లు కాదు. ఆ లెక్కన విజయసాయి రెడ్డి గారు మీకు రాజకీయపరమైన ఆకాంక్ష ఇంకా ఉంది కాబట్టి మీరు వచ్చేసేయండి, దుమ్ము దులిపేసేయండి.
ఆ దుమ్ము దులిపేస్తూ మీ దగ్గర ఉన్న దుమ్మును కూడా ఏదో ఒకటి చేయండి. గతంలో మీరు చేసిన తప్పిదాలు గనక నిజమే అయితే ఏది ఆరోపణలు, దానికి ఏదైనా ప్రాయశ్చిత్తం చేసుకోండి. ఊరికే శుద్ధులు చెప్పకండి. రెడ్లు కమ్మవాళ్ళు అందరూ కన్వర్ట్ అయ్యారు, వాళ్ళందరూ తమ పాత కులాన్ని వదిలిపెట్టకుండా అదే మతాన్ని కొనసాగిస్తున్నారు అంటే ఎవరికి చెప్తున్నారు ఈ మాటలు? రావిపాడు అని ఒక విలేజ్ ఉంది నరసరావుపేట దగ్గర. ఇటలీ అని ఒక స్ట్రీటే ఉంటుంది అక్కడ. ఇటలీకి వెళ్ళిపోయిన చాలామంది క్రిస్టియన్స్ ఉంటారు, ఇది కన్వర్టెడ్ క్రిస్టియన్స్, కమ్మ కులస్తులు, అలానే రెడ్డి కులస్తులు, అలానే నాయుడు కులస్తులు. అంతెందుకు బీఈడీ కాలేజీలకి పర్మిషన్ల కోసమని 2003 ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్లోని ప్రతి బీఈడీ కాలేజీకి, ప్రతి కాదు కొన్ని కాలేజీలకి సెయింట్ పీటర్స్ అండ్ అని పేర్లు మార్చుకున్న ఉదంతాలు ఉన్నాయి. మంగళగిరి దగ్గర పెదకాకాని దగ్గర తోట అని ఒకటి ఉంటుందట. ఆ తోటలోకి వెళ్ళి అక్కడ క్రీస్తు సువార్త సభలకు హాజరైన ప్రముఖులు ఉన్నారు, ఇంక్లూడింగ్ సూపర్ స్టార్ కృష్ణ. వాళ్ళందరూ కన్వర్ట్ అయ్యారన్నారు. ఇప్పుడేంటో తెలియదు. మీరు కావాలంటే ఒక వ్యవస్థను మార్చేందుకు ప్రయత్నించండి, అంతేగాని కొంతమంది వ్యక్తుల్ని టార్గెట్ చేస్తూ దానికి ఒక వ్యవస్థ అనే ముసుగు వేయకండి. విజయసాయిరెడ్డి గారు అలా చేయకండి. ఎన్నాళ్ళు గుర్తురాంది ఇప్పుడే గుర్తొచ్చిందా మీకు అని నేను అన్నాను. ఎందుకంటే ఎక్కడో చోట మొదలవ్వాలి. మీలో అది ఇది ఇక్కడ మొదలైతే దాన్ని అక్కడ అలా ఆపేయకండి, ఈ ఇన్సిడెంట్తో ఆపేయకండి. ఇకపై మన దేవతల మీద ఎవరు దాడి చేసిన మాటలతో మీరు ప్రశ్నిస్తూనే ఉండండి, లేకపోతే మీకు ప్రశ్నలు ఎదురవుతాయి. ఎందుకు సెలెక్టివ్ క్రిటిసిజం మంచిది కాదు అంటారు కదా. సో విజయసాయిరెడ్డి గారిలోని తపన, ఆవేదన, ఆక్రోశం ఇవన్నీ మనం గమనిస్తూనే ఉన్నాము. బట్ జార్ఖండ్లో నామినేషన్ కొని ఎవరి కోసం ఆయన విత్డ్రా చేసుకున్నాడో ఆలోచనని ఆయనే చెప్పాలి. రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనాలి, కనీసం ఒక ఎమ్మెల్సీ సీట్ కోసమైనా ట్రై చేయాలి. ఆయన ట్రై చేస్తేనే పదవి ఉంటేనే మనకి ఎంత పలుకుబడి ఉన్నా జనంలో పలుకుబడి, జనం మాట్లాడుకునేది. లేదంటే ఒక మాజీ ఎంపీగానే ఉంటారు తప్పితే తాజాగా మీ గురించి ఏం మాట్లాడుతున్నారు. సో రాజకీయ లేకపోతేనేమో మీరు చెప్తున్నటువంటి డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ మీదకి రండి, రోజు ఒక అరగంట చర్చే కార్యక్రమం పెట్టండి, అందరూ ఆనందిస్తారు. మీ అభిప్రాయాలని, మీ భావాలని స్వేచ్ఛగా వెళ్ళిపుచ్చండి. అంతేకాని ఇలా పర్టికులర్గా ఒక సెక్షన్ తీసుకున్నటువంటి వైపు మొగ్గు చూపకూడదు మీరు అని అనట్లా, కానీ చూపే ముందు విచక్షణ చూపాలి కదా అని అడుగుతున్నాం అంతే. అంతకుమించి మనం మాట్లాడేది ఏమీ లేదు. చెప్పాల్సిందంతా మీరు చెప్పేశారు. అప్రూవర్గా మారారో లేదో మాకు తెలియదు. లిక్కర్ సేల్స్ గురించి మాట్లాడారు, కానీ మరి ఇంకా యువతకి నిరుద్యోగ భృతి గురించి ఎందుకు మాట్లాడరు మీరు? అంటే మనం అన్నిటి గురించి స్పందిస్తాం కదా. అదండి విజయసాయిరెడ్డి గారు. బై.